కొంతమందికి పాముని చూస్తే భయం, మరి కొంతమందికి బల్లిని చూస్తే భయం, ఇంకొంతమంది విచిత్రంగా నీటిని చూసి కూడా భయపడతారు. ఇలా భయం అనేది చాలా రకాలుగా ఉంటుంది. అయితే ఈ భయాలను పోగొట్టే మార్గాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు కనిపెట్టారు. సైన్స్ ప్రకారం భయాన్ని ఫోబియా అని, యాంగ్జైటీ అని, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని ఇలా చాలా రకాలుగా విభజిస్తారు. అయితే ఈ భయం అనేది బ్రెయిన్లో మన ప్రవర్తనను నిర్దేశించే సెరెబ్రల్ క్యారెక్టర్స్కు చెందింది అని సైంటిస్టులు చెప్తారు. భయం ఇందులో ఏ భాగంలో ఏర్పడుతుందో రీసెంట్గా కనిపెట్టారు. దీనికి VLGN అంటే వెంట్రోలాటరల్ జెనిక్యులేట్ న్యూక్లియస్ అని పేరు పెట్టారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడు నిద్రపోతున్నాడు అనుకుందాం. ఇప్పుడు బయట ఒక పెద్ద శబ్దం వచ్చేలా ఒక క్రాకర్ను పేలిస్తే ఆ సౌండ్ వాడి చెవులోంచి వెళ్ళి బ్రెయిన్కి చేరుతుంది. ఆ సిగ్నల్ను ప్రాసెస్ చేసే క్రమంలో బ్రెయిన్ దాన్ని ఒక వింత శబ్దంగా గుర్తించి ప్రమాదంగా భావించి VLGNను యాక్టివేట్ చేస్తుంది. దీంతో ఆ పిల్లవాడు లేచి వెంటనే భయంతో ఏడుస్తాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత అదే క్రాకర్ను భయం లేకుండా పేలుస్తాడు. ఎందుకంటే అది వాడికి అలవాటు అవుతుంది కాబట్టి ఈ VLGNను యాక్టివేట్ అవ్వకుండా కంట్రోల్ చేయగలుగుతాడు. అదేవిధంగా కంట్రోల్ చేయగలిగితే అన్ని రకాల భయాలను అధిగమించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు చెబుతున్నారు. ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్.